లోకజనులైన వాళ్ళరా, ఈ ఉదయకాలమున మీ అందరికీ నా శుభోదయములు, శుభాశీస్సులు. దేవుడు మిమ్మలను, మీ కుటుంబ సభ్యులను ఆశీర్వదించాలని నిండు మనసుతో కోరుకుంటూ ఉన్నాను. లోకజనులైన వాళ్ళరా, మీలో కొంతమంది ఏమనుకుంటారంటే, మేము దేవుని చిత్తానుసారంగా జీవించాలని కోరుకుంటున్నాము, దేవునికి ఇష్టమైన రీతిగా జీవించాలని కోరుకుంటున్నాము, ప్రార్థనా మందిరాలకు పోతున్నాము, సన్మార్గంలో జీవించాలని కోరుకుంటున్నాము, సన్మార్గంలో జీవించడం అంటే మాకు ఇష్టం. కానీ మా శరీరము పాపపు కోరికలను, పాప ఫీలింగ్స్ను కలిగి ఉంది. మా మెదడు కూడా పాపం గురించే ఆలోచిస్తూ ఉంటుంది, పాపపు జ్ఞానం కలిగి ఉంది. అందుకే మేము కొన్నిసార్లు తప్పుదో పడుతూ ఉన్నాము, పాపాలు చేస్తూ ఉన్నాము అని అనుకుంటూ ఉంటారు. అలాంటి వారితో ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను. లోకజనులైన వాళ్ళరా, మీరు సన్మార్గంలో జీవించాలి అని కోరుకున్నప్పుడు మీ మెదడు తనకై తాను పాపపు జ్ఞానాన్ని కలిగలేదు, పాపపు కోరికలను కలిగలేదు, పాపపు ఫీలింగ్స్ని, పాపపు ఆశలను కలిగలేదు. దేనికి అంటే, మిమ్మల్ని సృష్టించిన మీ సృష్టికర్త అయిన దేవుడు మీ మెదడుని పూర్తిగా మీ యాదలను ఉంచాడు. అది ఎలాగంటే, మీ సెల్ ఫోన్లో మెమరీ ఉంటుంది కదా, ఆ మెమరీలో మీకు కావాల్సిన వాటిని స్టోర్ చేసుకుంటారు కదా, అలాగా స్టోర్ చేసుకునే మెమరీ లాగానే దేవుడు మీ మెదడుని పూర్తిగా మీ యాదలో ఉంచాడు. మీరు ఏ జ్ఞానాన్ని అయితే మీ మెదడులో దాస్తారో అదే జ్ఞానాన్ని మీ మెదడు కలిగి ఉంటుంది. అంతేకాని మీ మెదడుకంటూ సొంత జ్ఞానం లేదు. జ్ఞానం లేకపోవటాలనే కోరికలను, ఆశలను కోరుకోలేదు అని నేను మీకు చెప్తున్నాను. ఇదే నిజం. మీ మెదడుకంటూ సొంత జ్ఞానం లేదు. అందుకే మెదడు జ్ఞానం లేదు కనుకనే సొంత కోరికలను, సొంత ఆశలను కోరుకోలేదు అని నేను మీకు చెప్తున్నాను. మరి మీరు కొంతమంది అనుకుంటూ ఉంటారు, మేము మంచి మార్గంలో జీవించాలని కోరుకుంటున్నాము, సన్మార్గంలో జీవించాలని కోరుకుంటున్నాము, ఆశపడుతున్నాము, దేవునికి ఇష్టమైన రీతిగా జీవించాలని ఆశపడుతున్నాము, దేవుని సన్నిధానానికి వెళ్తున్నాము. అయినా కూడా మాకు పాపపు జ్ఞానమే కలిగి ఉంది. మా మెదడు ఎప్పుడు కూడా పాపం గురించి ఆలోచిస్తుంది, పాపం గురించి తలుస్తుంది, పాపాన్ని సంబంధించిన కోరికలను కోరుకుంటుంది, అంతే వాటి గురించే ఆలోచిస్తుంది, పాపపు ఆలోచనలను ఆలోచిస్తూ వాటిని ఆశపడుతూ ఉంటుంది అని బాధపడుతూ ఉంటారు. అలాంటి లోకజనులైన వారితో ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను. లోకజనులైన వారారా, మీరు మీ తల్లో వినే ఆ ఆలోచనలు, పాపపు కోరికలు, పాప ఫీలింగ్స్ అన్నీ కూడా మీ మెదడువి కానే కాదు. ఎందుకంటే మీ మెదడుకి జ్ఞానం లేదు కనుక ఆ జ్ఞానం మీది కానే కాదు. మరి ఎవరిది ఆ జ్ఞానం అంటే, మీ తల్లో మీరు వింటున్న ఆ పాపపు జ్ఞానం ఎవరిది? ఆ పాపపు కోరికలకు సంబంధించిన ఆలోచనలు, తలంపులు ఎవరివి? ఆ పాపపు కోరికలకు కావాల్సిన సంబంధించిన ఆశలు ఎవరివి అనేదే ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను. మీ మెదడు కంటే సొంత జ్ఞానం లేదు కనుక మీ మెదడు తనకై తాను పాపపు కోరికలను కోరుకోదు, పాపపు ఆశలను ఆలోచించదు, పాపపు కోరికలతో సంబంధించిన ఆలోచనలను ఆలోచించదు. ఎందుకంటే దేవుడు మీకు మెదడునిచ్చింది మీరు వాడుకోవటానికి మాత్రమే ఇచ్చాడు. మీ మెదడుకంటూ సొంత జ్ఞానాన్ని ఇవ్వలేదు. మీరు జ్ఞానాన్ని సంపాదించుకొని ఆ జ్ఞానాన్ని మీ మెదడులో దాచుకోవడానికి ఇచ్చాడు. మీ మెదడు ఒక మనిషి కాదు. సొంతగా ఆలోచిస్తూ, సొంతగా జ్ఞానాన్ని సంపాదించుకొని, సొంతగా ఆలోచిస్తూ, సొంతగా కోరికలు కోరుకుంటూ, సొంతగా ఆశపడుతూ, ఆశలకు సంబంధించిన ఆలోచనలు ఆలోచిస్తూ జీవించటానికి, మిమ్మల్ని జీవించేయటానికి మీ మెదడు మనిషి కానే కాదు. మిమ్మల్ని తనకై తాను తనకు నచ్చినట్టుగా జీవింపు చేయలేదు. ఇది నిజం. మీరు ఉదయం లేచిన నాటి నుండి రాత్రి కాలంలో నిద్రపో వరకు కూడా మీరు ఎలాగ జీవించాలి, ఏమేమి పనులు చేయాలి, ఎలాగ మాట్లాడాలి, ఏం చూడాలి అని వచ్చే ఆలోచనలు అన్నీ కూడా మీ మెదడు నుంచి రావు. ఎందుకంటే మీ మెదడుకి సొంత జ్ఞానం లేదు కనుక.
సొంత జ్ఞానం లేదు కనుక తనకై తాను ఆలోచించదు, ఇలాగ జీవించాలి ఇలాగ జీవించాలి అని. అవన్నీ కూడా మీ మెదడు ఆలోచించదు, మీ మెదడు కోరుకోదు. నాకు ఇది కావాలి అని ఆలోచించదు, నాకు ఈ ఆశలు ఉన్నాయి అని ఒక మనిషిలాగా మీ మెదడు ఆలోచించదు, కోరుకోదు, మీ మెదడు ఆశపడదు. మరి మీ మీ తల్లో పెట్టిన అవన్నీ కూడా ఎవరివి అంటే మీవి కానే కాదు. మీ ఆది తల్లిదండ్రులైన ఆదాము అవ్వలైన వాళ్ళు సర్పమైన సాతాను మాటలను నమ్మి మీ తండ్రి అయిన దేవుని ఆజ్ఞను అతిక్రమించాడు ఆదాము అవ్వలైన వాళ్ళు. దేవుడు నరులైన వారిని సృష్టించిన తర్వాత ఆ ఆది తల్లిదండ్రులైన ఆదాము అవ్వలైన వాళ్ళు దేవుని ఆజ్ఞను అతిక్రమించినందుకు వాళ్ళ శరీరం కోసమే, శారీరక తిండి కోసమే దేవుని ఆజ్ఞను అతిక్రమించినందుకు వారి శరీరాల మీద దేవుడు సాతానుకు అధికారాన్ని ఇచ్చాడు. ఇంకా అప్పుడేం జరిగిందంటే, దేవుడు సాతానుకు అధికారాన్ని ఇచ్చినప్పుడు ఆ సాతాను ఆదాము అవ్వలైన వాళ్ళు ఏదైనా వనము నుండి బయటికి వచ్చిన తర్వాత సాతానం చేసిందంటే వారి మీద దానికి ఉన్న అధికారంతో, దాని సొంత పాపపు జ్ఞానంతో, లోక సంబంధమైన జ్ఞానంతో, శరీరానికి సంబంధించిన జ్ఞానంతో, దాని కోరికలతో, దాని ఆశలతో వారిని జీవింప చేస్తూ వచ్చింది దాని జ్ఞానంతోనే. అలాగే వాటి కోసమే, శరీరం కోసమే వారిని జీవింప చేస్తూ వచ్చింది. ఇవన్నీ కూడా ఆదాము అవ్వలైన వారికి తెలియదు. ఈ లోకం కోసం జీవించాలని, శరీరానికి సంబంధించిన ఆశలు ఉన్నాయని, కోరికలు ఉన్నాయని ఆనాడు ఆదాము అవ్వలకు తెలియదు. కానీ తెలియకపోవటం వల్ల సాతానుకు సంబంధించిన జ్ఞానం మొత్తం కూడా వారిదే అనుకున్నారు. సాతానుకు సంబంధించిన కోరికలు, ఆశలన్నీ కూడా తమవే అనుకొని సాతాను యొక్క కోరికల అనుసారంగా, సాతాను యొక్క పాపపు జ్ఞానం అనుసారంగా, సాతాను యొక్క ఆశల అనుసారంగా వాళ్ళు జీవిస్తూ వచ్చారు. వాటి జ్ఞానంతోనే, దాని జ్ఞానంతోనే వారు చనిపోయారు. అలాగే ఆదాము అవ్వల సంతానము అయిన లోకమాన వాళ్ళి ఆదాము కయ్యూ నుండి ఇప్పటి వరకు వచ్చిన అందరూ కూడా, అందరి శరీరాల మీద కూడా సర్పమైన సాతాను అధికారాన్ని కలిగి ఉంది. అవును, తల్లిదండ్రులు చేసిన పాప ఫలితాన్ని దేవుడు సంతానం మీద ఉంచుతాడు, ఇది నిజం. మరి ఆదాము అవ్వలైన వాళ్ళు, మన ఆది తల్లిదండ్రులైన వాళ్ళు చేసిన పాప ఫలితాన్ని దేవుడు మన మీద ఎలాగ ఉంచాడంటే, సాతానుకు మన శరీరాల మీద అధికారాన్ని ఇచ్చాడు. కయ్యూను నుండి ఇప్పటి వరకు మన వరకు కూడా భూలోక జనుల అందరి శరీరాల మీద దేవుడు సాతానుకు అధికారాన్ని ఇచ్చాడు. అందుకే ఆ అధికారం వలనే కయ్యూను మీద అధికారాన్ని కలిగి ఉండ సాతాను కయ్యూనులోకి దాని పాపపు ఆలోచనలను, ఈర్ష్యదోషాలతో ఉండే ఆలోచనలను, చంపాలి అనే ఆలోచనలను పంపింది. ఆ పంపడం వలనే కయ్యూనికి తెలియదు అవన్నీ కూడా సాతానువే అని. వాటి అనుసారంగా కయ్యూను ఏం చేశాడంటే, తన తమ్ముడు అయిన ఆబేలును చంపాడు. అవన్నీ కూడా కయ్యూను కోరికలు కాదు, కయ్యూను ఆశలు కాదు. ఆబేలును చంపాలి అనే కయ్యూను తనకై తాను తన సొంత మెదడును ఉపయోగించుకుంటూ చంపలేదు. సాతాను కయ్యూను తల్లోకి పంపిన ఆలోచనల అనుసారంగానే చంపాడు, వాటి ప్రభావం గురయ్యి. ఇలాగా ఆదాము సంతానమైన కయ్యూను నుండి ఇప్పటి వరకు ఉన్న మానవాళి అందరి శరీరాల మీద కూడా సాతానుకు అధికారము ఉంది. దాని అధికారంతోనే దాని పాపపు జ్ఞానాన్ని, దాని కోపోద్రేకాలను, దాని ఈర్ష్యదోషాలను, దాని పగలు ప్రతీకారాలను, దాని పాపపు కోరికలను, దాని పాపపు ఆశలను అన్నిటిని కూడా భూలోక నరుల శరీరాలకు మీదకి పంపుతూ ఉంటుంది, వారి తల్లోకి పంపుతూ ఉంటుంది. మరి ఈ దేవుడు సాతానుకు నరుల అందరి శరీరాల మీద అధికారాన్ని ఇచ్చాడు కదా. మరి ఆ అధికారాన్ని ఏబు విషయంలో కూడా ఆ సాతాను ఉపయోగించుకుంది. ఎలాగో అంటే, ఆదాము అవ్వల నిమిత్తము ఆదాము శరీరాల మీద దేవుడు సాతానుకు అధికారాన్ని ఇచ్చాడు. కానీ దేవుడు అధికారాన్ని ఇచ్చినా కూడా
వారిని ప్రేమిస్తూ వచ్చాడు. వాళ్ళు చేసిన పాపాన్ని కూడా క్షమించి ప్రేమించాడు. కానీ రక్షణను కల్పించాడు. దేవుడు ప్రేమించినందుకే సాతాను గనక పూర్తి అధికారాన్ని ఇస్తే ఆ సాతాను ఏంటిదంటే ఆదామవులైన వారిని అప్పుడే చంపివేసేది. భూజంతువుల్లోకి పశువుల్లోకి ప్రవేశించి వాటిని ప్రేరేపిస్తూ వారిలో ఉండి ఆదామవులను చంపి తినివేసేది. అందుకే వారిని ఆ సాతాను చంపకుండా ఉండటానికి దేవుడు ఏం చేశాడంటే, ప్రేమ స్వరూపి అయిన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, ఉన్నవాడు అయిన దేవుడు, యెహోవా దేవుడు ఏం చేశాడంటే ఆదామవుల చుట్టూ కూడా కంచె వేశాడు. సాతాను వాళ్ళని చంపకుండా ఉండటానికి కావలసిన కంచె వేశాడు. ఆ కంచె వలనే, ఆ రక్షణ వలయం వలనే సాతాను వారిని చంపలేదు. అలాగే ఆనాటి నుండి ఏబు వరకు కూడా, ఇప్పటి వరకు కూడా దేవుడు ప్రతి మనిషి శరీరం మీద సాతానుకు అధికారాన్ని ఇచ్చాడు. కానీ నరులను ప్రేమించడం వలన దేవుడికి తెలుసు సాతాను చంపివేస్తుంది పూర్తి అధికారాన్ని కనుక ఇస్తే అని చూసిన దేవుడు సాతాను నుండి మనను రక్షించటం కోసమని, ఆదామవుల నుండి ఇప్పటి వరకు మన అందరినీ కూడా రక్షించటం కోసమని తన రక్షణ వలయాన్ని వేశాడు. అందుకే సాతాను మనలను చంపలేదు. అలాగే ఏబు విషయంలో కూడా అదే జరిగింది. ఏం జరిగిందంటే దేవుడు ఏబు చుట్టూ, ఏబు సంతానం చుట్టూ, ఏబు కుటుంబ సభ్యుల చుట్టూ కూడా రక్షణ వలయం వేయటం వలన సాతాను ఏబుని ఏమీ చేయలేకపోయింది. ఎందుకంటే ఏబు అంత భక్తిపరుడు, దేవుడిని ఎప్పుడు ఆరాధిస్తూ ఉంటాడు. దేవునికి తన సంతానం నిమిత్తము, తన భార్య నిమిత్తము ఎప్పుడు బలులను అర్పిస్తూ ఉండేవాడు. గొప్ప భక్తిపరుడు. అందుకే సాతాను ఏబుని పాపంలో పడవేయాలని కోరుకున్నా కూడా, ఏబుని చంపాలని కోరుకున్నా కూడా, ఏబు చుట్టూ, ఏబు సంతానం చుట్టూ, ఏబు పనివాళ్ళ చుట్టూ కూడా దేవుడు రక్షణ వలయాన్ని వేశాడు. అందుకే సాతాను వారిని ఏమీ చేయలేకపోయింది. సాతాను ఈ భూలోకంలో సంచరిస్తూ ఒకసారి ఈ లోకం నుంచి దేవదూతలు అందరూ కూడా పరలోక రాజ్యానికి పోయి దేవుని ముందు నిలబడి భూలోక సంగతులు, నరుల సంగతుల గురించి వివరిస్తూ ఉంటారు. అలా ఎందుకు జరిగిద్దంటే, దేవుడు ఈ భూలోకంలో నరులైన వారిని సృష్టించిన తర్వాత సాతానుకు వారి శరీరాల మీద అధికారాన్ని ఇచ్చినందుకు సాతాను వారిని చంపవేస్తుందేమోనని తలంచిన దేవుడు నరులను ప్రేమించి తన రాజ్యం నుంచి తన దూతలను ఈ భూలోకానికి పంపాడు. ప్రతి నరుని చుట్టూ కూడా కాపలా కాయటానికి తన దూతలను పంపాడు. ఆ దూతలనే వాళ్ళు ప్రతి నరుని చుట్టూ ఉంటారు. కానీ వాళ్ళు కంటికి కనబడు నరులైన వాళ్ళకి. ఎందుకంటే నరులైన వాళ్ళకి దూతలు కనుక కనపడితే నరులైన వాళ్ళు వారి జీవితాన్ని వాళ్ళు జీవించలేరు, భయపడుతూ ఉంటారు అని దేవుడు వారి పక్కన ఉండ దూతలను కనపడకుండా చేశాడు. దూతలైన వాళ్ళు ఏం చేస్తారంటే సాతాను నుండి రక్షణ కల్పిస్తూ ఉంటారు. సాతాను మనుషులను చంపకుండా ఉండటం కోసము వాటి నుండి రక్షణ కల్పిస్తూ ఉంటారు. ఇలా దూతలైన వాళ్ళు అప్పుడప్పుడు భూలోకంలో ప్రతి మనిషి చుట్టూ ఉన్న దూతలైన వాళ్ళు ఒక్కొక్క మనిషి చుట్టూ ఒక్కొక్క దూత ఉంటుంది 24 గంటలు. ఇలా అప్పుడప్పుడు ఏం జరుగుతుందంటే భూలోక నరులైన వారందరి చుట్టూ ఉన్న దేవదూతలు అందరూ కూడా దేవుని రాజ్యానికి వెళతారు. అలా దేవుని రాజ్యానికి వెళ్ళే మార్గంలోనే వారితో పాటే సాతాను కూడా పరలోక రాజ్యానికి పోయి దేవుని ముందు నిలుచుంది. అప్పుడు దేవుని అడుగుతాడు, సాతానా నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అని అడుగుతాడు. అప్పుడు సాతాను చెప్పింది, దేవా నేను భూలోకం నుండి వచ్చాను అని అప్పుడు దేవుడు మాట్లాడతాడు, సాతానా నువ్వు నా భక్తుడైన ఏబును చూసావా? ఎంత భయభక్తుడు కలిగి ఉన్నాడో, ఎంత నీతిమంతుడు, నన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడు అని చూసావా అని సాతానుతో దేవుడు మాట్లాడినప్పుడు సాతాను దేవునితో అనిద్ది, దేవుడా నువ్వు ఏబు కుటుంబం చుట్టూ కూడా నీ రక్షణ వలయాన్ని కల్పించావు. నువ్వు ఆశీర్వదిస్తున్నందుకే ఏబు నిన్ను ఆరాధిస్తున్నాడు, ఏబు నిన్ను పొగుడుతున్నాడు.
నువ్వు ఆశీర్వదిస్తున్నావు ఏబు చేయి పనులన్నిటినీ. అందుకే ఏబు నిన్ను పొగుడుతున్నాడు, ఆరాధిస్తున్నాడు, బలులు అర్పిస్తున్నాడు. ఒక్కసారి నీ చుట్టూ ఏబు చుట్టూ ఏబు సంతానం చుట్టూ రక్షణ వలయాన్ని తీసివేయి. ఏబును ఆశీర్వదించు మాకు, ఏబు అప్పుడు నిన్ను దూషిస్తాడు అని సాతాను అడిగింది. అప్పుడు దేవుడు ఏం చెప్తాడంటే సాతానికి, సరే సాతానా, నువ్వు కోరికినట్టే ఏబు చుట్టూ కూడా నేను నా రక్షణ వలయాన్ని తీసివేస్తాను. ఏబుకి నువ్వు పరీక్షించవచ్చు, కానీ ఏబు శరీరం మీద మాత్రమే నీకు అధికారాన్ని ఇస్తున్నాను. ఏబు ప్రాణం మీద మాత్రము నేను నీకు అధికారాన్ని ఇవ్వటం లేదు. ఏబు ప్రాణాన్ని ముట్టవద్దు అని ఆజ్ఞాపిస్తాడు సాతానుకి. సరే అని సాతాను ఈ భూలోకానికి వచ్చి ఏబు చుట్టూ, వారి సంతానం చుట్టూ, వారి పనివారుల చుట్టూ దేవుని రక్షణ వలయం లేకపోవటం వలన వారందరినీ కూడా చంపివేస్తూ ఉంటుంది. ఏబు శరీరానికి రోగాలను, వ్యాధులను, పుండ్లను పుట్టిస్తూ ఉంటుంది. వారి సంతానాన్ని చంపివేస్తూ ఉంటుంది. అయినా కూడా ఏబు తన సంతానం నిమిత్తము, తనకు జరిగిన నష్టం నిమిత్తము దేవుని దూషించలేదు. దేవుడిని పొగిడాడు. దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు అని దేవుడిని పొగిడాడు. ఏబు అంత గొప్ప భక్తుడు. మరి దేవుడు ఆ రక్షణ వలయాన్ని తీసివేయటం వల్లనే ఏబు మీద సాతాను అంత అధికారాన్ని కలిగి ఉండి ఏబు శరీరానికి పుండ్లను కలగజేసింది. ఏబు సంతానాన్ని, ఏబు పనివార్లను, ఏబు సంబంధించిన పశువులు అన్నిటినీ కూడా చంపివేసింది సాతాను. అంత అధికారం ఉంది. అలాగే భూమి మీద జీవిస్తున్న ఆదాము నుండి ఇప్పటి వరకు జీవిస్తున్న అందరి నరుల చుట్టూ కూడా దేవుడు రక్షణ వలయాన్ని వేశాడు. ఇంకా ప్రతి మానవుని చుట్టూ కూడా దూతలను కాపలాగా ఉంచాడు. ఒక్కొక్క దూత చుట్టూ దేవదూతలు ఉంటారు. వాళ్ళు ఎప్పుడు కూడా సాతాను నుండి రక్షణ కల్పిస్తూ ఉంటారు. అందుకే సాతాను ఏమిస్తుందంటే దాని పాపపు కోరికలను, నరులనైన వాళ్ళని ఏమీ చేయలేక రక్షణ వల్లే ఉండటం వలన దూతలు కాపలాగా ఉండటం వలన సాతాను వారిని ఏమీ చేయలేక అది ఏం చేసిందంటే నరులైన వారి తలలోకి దాని పాపపు కోరికలను, దాని పాపపు జ్ఞానాన్ని, దాని పాపపు ఆశలను పంపుతూ ఉండిద్ది. వాటికి సంబంధించిన ఆలోచనలను పంపుతూ ఉండిద్ది. నరులైన వాళ్ళు ఏమనుకుంటారంటే ఇవన్నీ మా ఆలోచనలే, మేము ఆదాము నుండి ఇప్పటి వరకు నరులైన వాళ్ళు పాపం సంబంధించిన జ్ఞానంతో జీవించారంటే అది సాతాను జ్ఞానమే. సాతాను యొక్క కోరికలతో, పాపపు కోరికలతో, పాపపు ఆశలతో జీవించారంటే అవన్నీ కూడా సాతానువే. నరులైన వారివి కానే కాదు. ఈ తరంలో జీవిస్తున్న మీరు కూడా మీరు సన్మార్గంలో జీవించాలని కోరుకుంటున్నప్పుడు మీ శరీరము, మీ మెదడు తనకై తాను పాపపు జ్ఞానాన్ని కలిగలేదు కనుక, పాపపు కోరికలను, ఫీలింగ్స్ని కలిగలేదు కనుక, పాపపు ఆలోచనలను కలిగలేదు కనుక అవన్నీ కూడా సాతానువే. సాతాను పంపే వాటినే మీరు మీ తల్లో వింటూ ఉంటారు. వాటి అనుసారంగా, వాటి నిమిత్తము మీరు బాధపడవద్దు. మీరు ఇకనైనా సాతాను మీ తల్లికి పంపే దాని పాపపు జ్ఞానాన్ని మీరు వింటారు గనక, తలంపులు గాను, ఆలోచనలు గాను వింటారు కనుక వాటి అనుసారంగా మీరు జీవించమాకండి. వాటి అన్నిటినీ కూడా చంపివేయండి. సాతాను యొక్క కోరికలకు సంబంధించిన ఆలోచనలను, సాతాను యొక్క ఆశలకు సంబంధించిన ఆలోచనలను ఎలాగ చంపాలి అంటే మీరు మీ తల్లో వినే పాపపు ఆలోచనానుసారంగా, పాపపు ఆశలకు సంబంధించిన ఆలోచనానుసారంగా మీరు జీవించకుండా, మీరు మీ చూపుల ద్వారా జీవించకుండా ఉంటే అవి చనిపోతాయి. మీరు మీ క్రియల ద్వారా జీవించకుండా ఉంటే అవి చనిపోతాయి. మీరు మీ నోటి ద్వారా అవి మాట్లాడకుండా ఉంటే అవి చనిపోతాయి. సాతాను యొక్క పాపపు కోరికలు చనిపోతాయి, పాపపు ఆలోచనలు చనిపోతాయి, ఆలోచనలన్నీ కూడా చనిపోతాయి అని నేను మీకు చెప్తున్నాను. కనుక వాటి నిమిత్తం బాధపడవద్దు. సాతాను పిరికిది, భయస్థురాలు, మానసిక రోగి. ఎందుకంటే మీరు ఎక్కడ ఆ సాతాను పంపే దాని పాపపు జ్ఞానాన్ని, పాపపు ఆలోచనలను, పాపపు కోరికలను, పాపపు ఆశలను మీ తల్లోకి పంపినప్పుడు మీరెక్కడికి వాటిని కనిపెడతారో, మీరెక్కడ కనిపెడతారా అని అది నిరంతరము కూడా భయపడుతూ ఉండిద్ది. దాని పిరికితనంతో భయపడుతూ ఉండిద్ది, భయంతోనే ఉండిద్ది, మానసిక రోగంతో ఉండిద్ది. మీరు కనిపెడతారు అని. కనుక దాని మానసిక రోగానికి, దాని పిరికితానికి, దాని పిరికిదైన దానికి, మానసిక రోగి అయిన సాతానికి, భయస్థురాలైన సాతానికి మీరు భయపడవద్దు. మీరు ధైర్యంగా ఉండండి. మరి
అది మీ తల్లోకి పంపే దాని పాపపు జ్ఞానానుసారంగా, పాపపు కోరికలనుసారంగా, పాపపు ఆలోచనలనుసారంగా, ఆశలకు సంబంధించిన ఆలోచనలనుసారంగా మీరు మీ తల్లోకి పంపినట్టుగానే మీ శరీరంలోకి కూడా దాని పాపపు కోరికలను, పాపపు ఆశలను పంపుతూ ఉంటుంది. మరి దాని పాపపు ఆశలను, కోరికలను ఎలాగుంటాయంటే దీనికి సంబంధించినవై ఉంటాయి అంటే దేవుడు మీ శరీరాలకు ఆకలి, దప్పిక, నిద్ర, కామం అనే అవసరతలను ఇచ్చాడు. ఆ అవసరతలు అన్నిటికీ కూడా వాటి హద్దులను ఇచ్చాడు. మీరు ఆహారాన్ని ఏమి తింటూ మీ ఆహారాన్ని తీర్చుకుంటూ ఉంటారో వాటి రుచికి సాతాను బానిసైపోయి ఆహారానికి సంబంధించిన ఆ రుచి యొక్క సంబంధించిన ఆహారానికి సంబంధించిన కోరికలను కూడా కోరుకుంటూ ఉంటుంది, ఆశపడుతూ ఉంటుంది. ఆ ఆశలు, కోరికలన్నిటినీ కూడా సాతాను రుచికి బానిసైపోయి దాని బానిసయ్యే కోరికలను, దాని బానిసయ్యే ఆశలను, ఫీలింగ్స్ని మీ శరీరంలోకి బలంగా పంపుతుంది. అవన్నీ కూడా సాతానివే అని నేను మీకు చెప్తున్నాను. పాపపు కోరికలను కూడా మీ శరీరంలోకి పంపుతుంది. దాని పాపపు ఆశలను కూడా మీ శరీరం మీదకి పంపుతుంది. అవన్నీ కూడా సాతానివే, మీవి కానే కాదు. ఇంకా మీరు దప్పిక అనే అవసరతను తీర్చుకోవటానికి వేటితోనైతే మీరు తీర్చుకుంటూ ఉంటారో వాటి రుచికి, వాటి మత్తుకి సాతాను బానిసైపోతుంది. వాటినే పదే పదే తాగాలని కోరుకుంటుంది, పదే పదే ఆశపడుతూ ఉంటుంది. ఆశపడే బానిస కోరికలను, ఫీలింగ్స్ని కూడా మీ శరీరంలోకి బలంగా పంపుతుంది. దేనికి అంటే వాటిని సాతాను తాగాలని కోరుకుంటుంది. మీ శరీరాల మీద అధికారాన్ని కలిగి ఉండే సాతాను మీ శరీరాన్ని దాని శరీరంగా ఎంచి మీరు వేటినైతే తింటూ తాగుతూ ఉంటారో వాటినే అది అవి తాగాలని కోరుకుంటుంది, ఆశపడుతుంది. దాని కోరికలనే, ఆశలనే మీ శరీరం మీదకి పంపుతుంది. వాటి అనుసారంగా మీరు జీవించమాకండి. మీరు మత్తు పనులు తాగటాన్ని, డ్రగ్స్ తీసుకోవటాన్ని, స్మోకింగ్ చేయడాన్ని అలవాటు చేసుకున్నప్పుడు మీ స్నేహితుల ప్రభావం గురయ్యి సాతాను వాటి యొక్క రుచికి, వాటి యొక్క మత్తుకి బానిసైపోయి దాని బానిసయ్యే కోరికలను బలంగా మీ శరీరం మీదకి పంపుతుంది. దాని బానిసయ్యే ఆశలను బలంగా మీ శరీరంలోకి పంపుతుంది. దాని బలమైన కోరికలనే, దాని బలమైన ఆశలనే మీ శరీరంలో మీరు గుర్తిస్తూ ఉంటారు. అవన్నీ కూడా మీవి కాదు కనుక మీరు వాటిని కనిపెట్టండి. అవన్నీ కూడా మా శరీరానికి కావు అని గుర్తించండి. మరి అవన్నీ కూడా మీ శరీరానికి కావు అని మీరు ఎలాగ గుర్తించాలంటే దేవుడు మీ శరీరాలకు ఆకలి, దప్పిక, నిద్ర, కామం అనే అవసరతలను మాత్రమే ఇచ్చాడు. కోరికలను, ఫీలింగ్స్ని ఇవ్వలేదు. దేనికి అంటే మీరు మీ శరీరానికి ఉన్న అవసరతలను వేటితోనైతే తీర్చుకోవాలో, ఎవరితోనైతే తీర్చుకోవాలో అని మీరు కోరుకుంటూ, ఆశపడుతూ తీర్చుకోవాలని దేవుడు నిర్ణయించాడు. అందుకే మీ శరీరాలకు కోరికలను, ఆశలను ఇవ్వలేదు. మరి మీ శరీరంలోకి పాపానికి సంబంధించిన కోరికలు, బానిసయ్యే కోరికలు, ఆశలు అన్నీ కూడా వస్తున్నాయంటే అవన్నీ సాతానివే అని నేను మీకు చెప్తున్నాను. వాటి కోరికలను, ఆశలను మీ శరీరంలో పంపినప్పుడు వాటి అనుసారంగా జీవించకుండా ఉండటం వల్లనే మీరు వాటిని చంపగలుగుతారు. వాటిని చంపివేయండి అని నేను మీకు చెప్తున్నాను. దాని నిమిత్తం మీరు బాధపడవద్దు. ఇంకా సాతాను ఏం చేస్తుందంటే మీరు నిద్రపోవటానికి పొనుకున్న దేవుడు మీ శరీరాలకు ఇచ్చిన నిద్ర అనే అవసరతను మీరు తీర్చుకుంటున్నప్పుడు సాతాను ఏం చేస్తుందంటే అది కూడా నిద్రపోవాలని కోరుకుంటుంది. ఎక్కువగా నిద్రపోవాలని కోరుకుంటుంది. ఎక్కడ పడితే అక్కడ నిద్రపోవాలని కోరుకుంటుంది. ఎప్పుడు పడితే అప్పుడు నిద్రపోవాలని కోరుకుంటూ ఉంటుంది. నిద్రకు బానిసైపోతుంది. అందుకే కొంతమంది ఆ సాతాను ఏం చేసేదంటే విద్యార్థుల్లో ఉండి వారి క్లాస్ రూమ్లో కూర్చొని పాఠాలు వింటున్నప్పుడు, చదువుకునేటప్పుడు అది నిద్రపోతూ ఉంటుంది. నరుల శరీరాన్ని ఉపయోగించుకుంటూ, ఆ విద్యార్థుల శరీరాన్ని ఉపయోగించుకుంటూ. ఆ నిద్ర అనేది విద్యార్థులది కానే కాదు, మరికొంతమంది శరీరాల మీద అధికారం కలిగి ఉన్న సాతాను ఏం చేసేదంటే వారు ఉద్యోగాలు చేస్తున్నప్పుడు, కూర్చొని ఉద్యోగాలు చేస్తున్నప్పుడు వారి శరీరం ద్వారానే అది నిద్రపోతూ ఉంటుంది. ఆ నిద్ర అనేది మనుషులది కానే కాదు. మరికొంతమంది
ఎప్పుడు ఇంటికాడ ఉన్నప్పుడు ఎప్పుడు నిద్ర వస్తుంది అని అనుకుంటూ ఉంటారు, నిద్రపోతూ ఉంటారు. సాతాను వారు ఇంటికాడ ఉన్నప్పుడు అది నిద్రపోవాలని కోరుకొని ఎప్పుడు అలసిపోతూ ఉంటుంది కనుక సాతాను ఈ భూమి మీద అటు ఇటు సంచరిస్తూ అలసిపోతుంది కనుక అది నిద్ర అలసిపోయినందుకే నిద్రపోతూ ఉంటుంది నరుల శరీరంతో. మరి కొంతమందిలో మెలకుగా ఉంటుంది. రాత్రి కాలంలో మనుషులైన వాళ్ళు నిద్రపోవటానికి పండుకుంటారు వెంటనే. కానీ వాళ్ళు పండుకున్న వెంటనే వాళ్ళకి నిద్ర రాదు. ఆ నిద్ర రాకపోవటం వలన వాళ్ళు ఏమనుకుంటారంటే అనేక ఆలోచనలు వారి తలలో వింటూ ఉంటారు. అప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే మేము పండుకున్న వెంటనే మాకు నిద్ర రావటం లేదు, మేము రాత్రి 11, 12, 1 గంట 2 గంటలు అప్పుడు దాకా మాకు ఏ ఆలోచనలు వస్తున్నాయి, ఆ ఆలోచనల వల్లనే మేము నిద్రపోలేకపోతున్నాము అని అనుకుంటూ ఉంటారు. అలాంటి వారితో ఇప్పుడు నేను మీకు చెబుతున్నాను, మీరు నిద్రపోవడానికి పనుకున్నప్పుడు మీ మెదడు ఒక మనిషి కానే కాదు, ఏదో ఆలోచించడానికి, అవన్నీ మీరు గుర్తు తెచ్చుకోవడానికి మాత్రమే దేవుడు మీకు మెదడునిచ్చాడు. మీరు ఆలోచించడానికి మాత్రమే దేవుడు మెదడునిచ్చాడు. మీకు మెదడుని పూర్తిగా మీ యాదన ఉంచాడు. మరి మీరు నైట్ నిద్రపోవడం కోరుకున్నప్పుడు, పగలు నిద్రపోవడం కోరుకున్నప్పుడు మీకు వెంటనే నిద్ర రాకుండా అనేక ఆలోచనలు రావడానికి కారణం ఏమిటంటే మీ అందరి శరీరాల మీద అధికారాన్ని కలిగి ఉన్న సాతాను అది మెలకుగా ఉండి మీ తలలోకి ఆలోచనలన్నిటినీ పంపుతూ ఉంటుంది. అది ఆలోచనలను పంపడం వల్లనే మీరు మీ తల్లు వాటన్నిటిని వింటూ ఉంటారు. అవన్నీ కూడా సాతాను అని మీకు తెలియకపోవటం వలన నాకు నిద్ర రావటం లేదు, నైట్ 1 గంట అయినా కూడా 2 అయినా కూడా మాకు నిద్ర రావటం లేదు అని ఆలోచిస్తూ ఉంటారు. అది మెలకుగా ఉండి అది ఆలోచనలను పంపడం వల్లనే మీరు మెలకుగా ఉంటున్నారు, నిద్రపోలేకపోతున్నారు. మరి దాని నుండి మీరు ఎలాగ తప్పించుకోవాలంటే మీరు దేవుడిని నిద్రపోవటానికి పనుకున్నప్పుడు దేవుని స్తుతిస్తూ ఉండండి, ఆరాధిస్తూ ఉండండి. మీరు ఉదయం లేచిన నాటి నుండి పండుకున్నప్పటి వరకు కూడా మీరు చేసిన మంచి పనులు ఏమిటి, చెడు పనులు ఏమిటి అని గుర్తు తెచ్చుకుంటూ మంచిని గుర్తుపెట్టుకుంటూ చెడు అన్నిటిని మరలా చేయకూడదు అని మీకే మీరు సరిదిద్దుకుంటూ మీరు జీవించండి. మీరు దేవుని స్తుతించడం వల్ల మీకు వెంటనే నిద్ర వస్తుంది. మీరు దేవుడిని ఎప్పుడైతే మీరు పండుకున్నప్పుడు మీరు ఎప్పుడైతే దేవుడిని స్తుతిస్తూ ప్రార్థన చేస్తూ ఉంటారో సాతాను మీ నుండి వెళ్ళిపోతుంది. అప్పుడు మీరు నిద్రపోతారు. ఇంకా దేవుడు ఇచ్చిన మరొక అవసరమైన కామ విషయంలో కూడా సాతాను బానిసైపోయి దాని సంబంధించిన ఆశలను, కోరికలకు సంబంధించిన ఆలోచనలు అన్నిటినీ కూడా మీ తల్లోకి పంపుతూ ఉంటుంది. అవును, అవన్నీ కూడా కామానికి సంబంధించిన కోరికలు, ఆశలు అన్నీ కూడా సాతాను పంపేవే మీ తల్లోకి. ఎందుకంటే మీ మెదడు తనకై తాను కామానికి బానిస కాదు. కామాన్ని ఎవరితో తీసుకోవాలి, ఎవరితో తీర్చుకోవాలి అని ఊహించుకోవద్దు. పలానా వాళ్ళ గురించి ఆలోచించదు, పదే ఆలోచించదు, పదే కోరుకోదు. మీరు చూసే వారిని, మీరు ఇష్టపడే వారిని, మీరు ప్రేమించే వారిని సాతాను వారిని ఇష్టపడుతూ, వారిని ప్రేమిస్తూ, వారిని కోరుకుంటూ, వారిని ఊహించుకుంటూ దాని పాపపు ఊహలను, కామానికి సంబంధించిన ఊహలను, కామానికి సంబంధించిన ఆశలను, కామానికి సంబంధించిన కోరికలను కూడా ఆలోచిస్తూ ఉంటుంది. వాటన్నిటినీ కూడా కామానికి బానిసైపోతుంది సాతాను. ఆ బానిసయ్యే కోరికలను, ఆశలను అన్నిటినీ కూడా ఆలోచనలు అన్నిటినీ మీ తల్లోకి పంపుతూ ఉంటుంది. వాటినే మీరు మీ తల్లో ఉంటూ ఉంటారు. అవన్నీ కూడా మీకు కానే కాదు, సాతానివే. వాటి నిమిత్తం మీరు బాధపడవద్దు. మీరేమనుకుంటారంటే మాకు పరిచయమైన వారి గురించి, మేము ఇష్టపడే వారి గురించి ఎప్పుడు కామపు ఆలోచనలు వస్తున్నాయి, కామపు కోరికలు కలుగుతున్నాయి, కామపు ఆశలు కలుగుతున్నాయి అని అనుకుంటూ ఉంటారు కదా. వారితో ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను. అవన్నీ కూడా మీ మెదడు కాదు. మీ మెదడు కామానికి బానిస కాదు. కామ కోరికల గురించి ఆలోచించదు, కామపు ఆలోచనల గురించి ఆలోచించదు. అవన్నీ కూడా సాతానవే అని నేను మీకు చెప్తున్నాను. వాటన్నిటిని కూడా చంపివేయండి. ఇంకా సాతాను మీ శరీరాల మీద అధికారాన్ని కలిగి ఉండి ఏం చేసేదంటే కామానికి బానిసైపోయి మీ తల్లోకి పంపే దాని కోరికల అనుసారంగా, దాని ఆశల అనుసారంగా, కామపు కోరికలు, కామపు ఆశల అనుసారంగా మీ శరీరాల మీద కూడా అది అధికారాన్ని కలిగి ఉండి దాని బలమైన కామాన్ని మీ శరీరంలోకి పంపుతుంది. దాని బలమైన ఆశలను మీ శరీరంలో పంపుతుంది. అది బానిసైపోయే ఆశలను, కోరికలను వాటినే మీరు మీ శరీరంలో గుర్తిస్తూ ఉంటారు. అవన్నీ కూడా మీవి కానే కాదు.
మరి మీరు వాటిని ఎలా కనిపెట్టాలంటే, దేవుడు మీ శరీరాలకు కామం అనే అవసరతని ఇచ్చి దానికి ఒక హద్దునిచ్చాడు. అది హద్దుల్లో ఉండి మీకు కలుగుతుంది. మీ శరీరం కామానికి బానిస కాదు. మరి మీ శరీరంలో బానిసయ్యే కామం బలంగా కలుగుతుంది అంటే, ఆ కోరిక బలంగా కలుగుతుందంటే అది సాతానుదే. బలంగా ఆశలు కలుగుతున్నాయంటే అది సాతానుదే. ఎందుకంటే దేవుడు కామం అనే అవసరతను మాత్రమే ఇచ్చాడు, కోరికని ఇవ్వలేదు. అది కోరిక కానే కాదు. ఆ కోరికను, శరీర అవసరత అయిన కామాన్ని మీరు ఎవరితో తీర్చుకోవాలి, మీకై మీరు కోరుకుంటూ మీరు మీ శరీరానికి ఉండ కామం అనే అవసరాన్ని తీర్చుకోవాలని దేవుడి కోరికనే ఇవ్వలేదు. మరి మీ శరీరంలో గుర్తిస్తున్న కామం అనేది సాతానిదే అని నేను మీకు చెప్తున్నాను. మీరు కనుక దాని ప్రభావాన్ని గ్రహి దాని కోరికలనుసారంగా మీరు పాపం చేస్తే మీ శరీరము అపవిత్రమవుతుంది. దేవుడి ముందు మీకు విలువ ఉండదు. మీరు అపవిత్రతతోనే జీవించి చనిపోయిన తర్వాత మీ శరీరాన్ని మీ ఆత్మ వీడుతుంది. జీవాత్మ గుండా మీరు వీడుతారు. జీవాత్మ గుండా మీరు మీ శరీరాన్ని వీడినప్పుడు మీ మనసులో మీ జీవితం బంధించబడుతుంది కనుక, మీ మనసులోకి అపవిత్రత చేరుతుంది కనుక ఆ అపవిత్రత మీ ఆత్మలోకి చేరుతుంది. జీవాత్మ అయిన మీలోకి చేరుతుంది. అప్పుడు మీరు అపవిత్రాత్మగా మారుతారు. అపవిత్రాత్మగా మారిన మిమ్మలను దేవుడు తన రాజ్యానికి తీసుకోడు, ఇక్కడనే ఉంచుతాడు. దేనికి అంటే దేవుడు పరిశుద్ధుడు కనుక తన పరలోక రాజ్యాన్ని కూడా పరిశుద్ధంగానే ఉంచుకున్నాడు. అందుకే అపవిత్రాత్మగా మారిన మిమ్మలను ఇక్కడనే ఉంచుతాడు. మీరు అప్పుడు మీ శరీరాన్ని పూడ్చిపెట్టిన సమాధి మీదనే తిరుగుతూ అక్కడే పండుకుంటారు, అక్కడే జీవిస్తూ ఉంటారు. అలాగెందుకు చేస్తారంటే మీరు మీ శరీరం మీద ఆశలు కోరికలు చావక అలా జీవిస్తూ ఉంటారు. సమాధి మీదనే పండుకుంటూ అక్కడనే తిరుగుతూ ఉంటారు. ఇంకా మనుషుల మధ్యకి వచ్చి మనుషుల శరీరాలను మీకు నచ్చిన వారు ఎంచుకొని వారి శరీరంలో ప్రవేశించి అపవిత్రాత్మగా వాళ్ళ శరీరాన్నే మీ శరీరం నుంచి తీరని మీ కోరికలను, తీరని ఆశలను తీర్చుకుంటూ ఉంటారు. ఇదే జీవితంగా ఉంటుంది. ఇప్పటి వరకు మీ పూర్వీకులైన వాళ్ళు కూడా అలాగే చేశారు. అలాగే అపవిత్రాత్మగా మారిన వాళ్ళు కూడా అలాగే జీవిస్తున్నారు ఈ లోకంలో. ఆదాము నుండి ఇప్పటి వరకు వచ్చిన మానవాళిలో కొందరు అపవిత్రాత్మగా మారిన వాళ్ళు ఇలాగే జీవిస్తున్నారు. సమాధుల్లోనే జీవిస్తూ ఉంటారు. సమాధి వారి శరీరం పూడ్చిపెట్టిన స్థలం మీదనే పడుకుంటూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ శరీరం మీద ప్రేమ చావక అలా అక్కడే పడుకుంటారు. వాళ్ళ శరీరాన్ని వాళ్ళకే వాళ్ళు తిరిగి పొందుకోలేరు కనుక అందుకే శరీరం కోసం జీవిస్తూ మనుషుల మధ్యకి వచ్చి వారికి నచ్చిన వారిని ఎంచుకొని వారి శరీరంలో ప్రవేశించి వారి శరీరంతో జీవిస్తూ ఉంటారు అని నేను చెప్తున్నాను. దేవుని ప్రజలైన వాళ్ళరా, ఇలాగా దేవుడు మీ శరీరాలకు కోరికలను, ఆశలను ఇవ్వలేదని నేను మీకు చెప్తున్నాను. మరలా చెప్తున్నాను, మీ శరీరాల మీద సాతాను అధికారం కలిగి ఉంది. ఆ అధికారంతోనే దాని పాపపు జ్ఞానాన్ని, దాని పాపపు కోరికలకు సంబంధించిన ఆలోచనలను, దాని పాపపు ఆశలకు సంబంధించిన ఆలోచనలను మీ తలకు పంపుతూ ఉంటుంది. వాటన్నిటిని కూడా ఎప్పటికప్పుడు చంపుతూ ఉండండి. వాటి అన్నిటి అనుసారం మీరు జీవించకుండా ఉండటం వలన దాని పాపానికి సంబంధించిన కోరికలను, దాని పాపానికి సంబంధించిన ఆశలను, బలమైన కోరికలను, బానిసయ్య కోరికలను, ఫీలింగ్స్ని అన్నిటినీ కూడా మీ శరీరంలో పంపుతుంది కనుక వాటి అనుసారంగా మీరు జీవించమాకండి, వాటి కోరికలను తీర్చమాకండి అని నేను మీకు చెప్తున్నాను. వాటిని చంపివేయండి. సాతాను పిరికిది, భయస్తురాలు, మానసిక రోగి. అలాంటి భయస్తురాలకి, పిరికిదానికి, మానసిక రోగికి మీరు భయపడమాకండి. మీరు వాటన్నిటిని కనిపెట్టడం వల్ల సాతాను దాని పిరికితనం ఎక్కువ అవుతుంది. సాతానుకి దాని భయం ఎక్కువ అవుతుంది, దాని మానసిక రోగం ఎక్కువ అవుతుంది. అప్పుడు మీ తలలోకి, మీ శరీరంలోకి దానికి సంబంధించిన వాటన్నిటిని పంపలేదు, కోరికలను, ఆశలను పంపలేదు. అప్పుడు మీరు మీ జీవితానుసారంగా మీ ఇష్టానుసారంగా జీవించండి, దేవుని చిత్తానుసారంగా జీవించండి. మీరు గనక భయపడితే మీ భయమే సాతానుకు ధైర్యం అవుతుంది, బలం అవుతుంది. ఆ బలంతోనే, ఆ ధైర్యంతోనే సాతాను మీ తల్లోకి పాపపు కోరికలకు సంబంధించిన ఆలోచనలను, పాపపు ఆశలకు సంబంధించిన ఆలోచనలను పంపుతుంది. వాటి అనుసారంగా మిమ్మల్ని జీవం చేస్తూ ఉంటుంది. ఇంకా మీ శరీరంలో కూడా దాని పాపపు కోరికలను, ఆశలను పంపుతూ ఉంటుంది. వాటి అనుసారంగా మిమ్మల్ని జీవం చేయాలని కోరుకుంటుంది. కనుక మీరు దాని నుండి తప్పించుకోవడానికి, దాని నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి, మీరు సన్మార్గంలో జీవించడానికి, దేవుని చిత్తానుసారంగా జీవించడానికి దాని పాపపు కోరికలను, పాపపు ఆలోచనలను అన్నిటినీ చంపివేయండి అని నేను మీకు చెప్తున్నాను. భయపడవద్దు, మీరు ధైర్యంగా ఉండండి. మీ ధైర్యమే మీకు బలాన్ని ఇస్తుంది. మీ ధైర్యమే మీకు కొండంత బలము
అని నేను మీకు చెబుతున్నాను. మీ ధైర్యమే దానికి పిరికితనం అవుతుంది, మీ ధైర్యమే దానికి మానసిక రోగం అవుతుంది, మీ ధైర్యమే దానికి భయం అవుతుంది. కనుక వాటన్నిటిని చంపివేయండి, సాతాను పంపేవి అని మీకు చెప్తూ ఇంతటితో ముగిస్తున్నాను. దేవుని ప్రజలైన వాళ్ళారా, మీరు నాతో మాట్లాడాలనుకుంటే మాట్లాడవచ్చు, మీ జీవిత రహస్యాల గురించి తెలుసుకోవచ్చు. ఎందుకంటే దేవుడు నాతో మాట్లాడుతున్నాడు కనుక దేవుడు చెప్పే సంగతులనే నేను మీకు చెప్తున్నాను. ఇవన్నీ దేవుడు నాకు ఎందుకు చెప్పాడు అంటే, మీరు పాపాలు చేయడానికి మూల కారణం ఏమిటో, ఆ ఆశలు, ఆ కోరికలు, ఆ పాపపు జ్ఞానము, పాపపు కోరికలకు సంబంధించిన ఆలోచనలు, ఆలోచన సంబంధించిన ఆలోచనలు అన్నీ కూడా ఎవరివి అని మీకు తెలియకపోవటం వల్లనే మీరు బాధపడుతున్నారని దేవుడు నన్ను మీ కింద మీ పనివాడిగా ఎంచుకొని మిమ్మల్ని ప్రేమించి మీకు తెలియపరచమని నాకు చెప్పాడు. దేవుడు నాకు చెప్పిన సంగతులనే నేను మీకు చెప్తున్నాను. ఇవన్నీ మీకు తెలియదు కదా, అందుకే దేవుడు నాకు చెప్పినవే ఇవన్నీ. దేవుడు నాకు చెప్పిన వాటినే నేను మీకు చెప్తున్నాను. అది దేవుని గొప్పతనము. దేవుడు మిమ్మల్ని అంతగా ప్రేమించినందుకే దేవుడు నాకు చెప్పాడు మిమ్మల్ని ప్రేమించి మీకు తెలియపరచమని, మీ కింద మీ పనివాడిగా ఎంచుకొని. నేను మీ కింద మీ పనివాడిగానే ఈ సంగతులన్నీ చెప్తున్నాను అని చెప్తూ ఇందరితో ముగిస్తున్నాను. దేవుడు మిమ్మలను, మీ కుటుంబ సభ్యులను ఆశీర్వదించాలని నిండు మనసుతో కోరుకుంటూ ఇందరితో ముగిస్తున్నాను. ఆమేన్, ఆమేన్, ఆమేన్.